నమస్తే. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్లకి సంబంధించినటువంటి అంశం మీద నిన్న ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. ఇసుక మొదటి నుంచి కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించి దాదాపుగా ఈ సంవత్సరం అంటే దీంట్లో కూడా ఒక డౌట్ ఉన్నదండి. అయితే మొత్తానికైతే ఒక సంవత్సరానికి మొదటి సంవత్సరానికి 4.5 లక్షల ఇండ్లు అయితే మేము కట్టబోతా ఉన్నాం. సో దీనికి ఇసుక మొత్తం కూడా ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పారు. ఇది ఏ సంవత్సరం అనేది కూడా ప్రజలకి గ్యారంటీ చేయాలి. 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరమా లేకపోతే 2025 నుంచి 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇండ్లు ఇవి. ఎందుకంటే 2023 డిసెంబర్లో అధికారానికి వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి బడ్జెట్ మార్చి ఏప్రిల్ వరకు. సో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరమా ఎట్లా 24 నుంచి 25 వరకు లేకపోతే 25 నుంచి 26 వరకు 26 వరకు అనేది సో కొంత క్లారిటీ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వబోతా ఉన్నాం 5 లక్షల రూపాయలతో పాటు మేము ఇసుక ఇవ్వాలని చెప్పేసి అయితే డిసైడ్ అయినామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. దాదాపుగా 4.5 లక్షల ఇండ్లకి 112 లక్షల క్యూబిక్ మీటర్లు కావాలి. సో వీటన్నిటి కూడా ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పి మార్గదర్శకాలు అయితే జారీ చేస్తూ ఒక్కో ఇంటికి 25 క్యూబిక్ మీటర్లు కావచ్చు. 25 క్యూబిక్ మీటర్లు మేము ఫ్రీగా ఇస్తాం. ఇక జిల్లాల వారీగా వాళ్ళకి మండలికి కానీ లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీకి కానీ వాళ్ళ గ్రామానికి ఎక్కడైతే ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో అటు సముద్రం వెంబడి కానీ లేకపోతే ఇక్కడ కొన్ని నదులు ఉన్నాయి. ఆ నదులకు సంబంధించిన వాటి దగ్గర కానీ ఇసుక ఎక్కడైతే అనుకూలంగా ఉందో అధికారులంతా కూడా రీచ్లను అయితే గుర్తించాలి. గుర్తించిన తర్వాత వాళ్ళందరికీ కూడా మనం ఇసుక ఫ్రీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం. దాదాపుగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నారు. 3,500 ఇండ్లు అయితే ఇస్తా ఉన్నాం. ఇక బాజాప్తా వీటన్నిటికీ ఇసుక ఇదొక డౌట్ కూడా ఉన్నది. రవాణా అనేది ఎక్కడి నుంచి రీచ్ అయితే ఉందో అక్కడ నుంచి మనకి 25 క్యూబిక్ మీటర్లు దోలుతా అంటున్నారు కాబట్టి సో అది ఇచ్చేటటువంటిది ఫ్రీగా ఇంటికి తీసుకొచ్చి పోస్తారా లేకపోతే అక్కడ నుంచి మనం తెచ్చుకోవాలనే దాని మీద మాత్రానికి సో కిలోమీటర్కి రవాణాకు మాత్రానికి లబ్ధిదారుడే పే చేసుకోవాలి. రీచ్ దగ్గర మాత్రానికి మీకు ఉచితంగా ఇస్తారు. ట్రాక్టర్ల ద్వారాగా ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఓనర్లు కానీ లేకపోతే లారీలకు సంబంధించిన ఓనర్లు కానీ పైసలు ఎక్కువ వసూలు చేయకుండా కిలోమీటర్కి ఎంత ఇప్పుడు లబ్ధిదారు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 4 కిలోమీటర్లు ఉన్నదా లేకపోతే 5 ఉందా లేకపోతే 10 ఉందా 15 ఉందా 20 ఉందా ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లకు రేట్ అయితే డిసైడ్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఇస్తా ఉన్నామని చెప్పేసి అంటున్నటువంటి సందర్భంలో ఏ ఆర్థిక సంవత్సరానికి ఎందుకంటే ఇది 24-25 లిస్ట్ అయితే సో నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది ఇది 2025-26కి సంబంధించిందా లేకపోతే మొదటి విడతలో మా పేరు రాలేదు మేము అడిగితే రెండో విడత పెడతామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ల పేర్లు కార్యకర్తల పేర్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేర్లే వచ్చినాయి తప్ప లబ్ధిదారుల పేర్లు రాలేదు. నాయకులు తర్వాత తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎందుకంత కంగారు నాయకులకి? మేము ఇంకా గుడిసెలేసుకునే ఉన్నాం. మేము ఇంకా చిన్న షెడ్లలోనే ఉంటా ఉన్నాం. లబ్ధిదారులకు రాకుండా ఇట్లా చేసిరు అడిగితేనేమో మళ్ళీ రెండో లిస్ట్ అంటా ఉన్నారు. ఆ రెండో లిస్ట్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు అనేది కూడా ప్రజల్లో కొంచెం గందరగోళం అయితే నెలకొన్నది. ఇక 20,000 తీసుకున్నారు 30,000 తీసుకున్నారు. ఇట్లా అనేక మండలాల్లో నియోజకవర్గాలలో జిల్లాలలో ఈ పంచాయతీలు కూడా ఉన్నాయి. సరే ఏదేమైనా కానీ ఎవరెవరైతే లబ్ధిదారులు అయితే గుర్తించారో వాళ్ళకి మాత్రానికి మేము ఇసుక అయితే ఫ్రీగా ఇస్తామని చెప్పి నిన్న ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేసింది. 5 లక్షల రూపాయలతో పాటు రిలీజ్ చేస్తామని చెప్పి ఇక దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. చూసినాం కదా మనమంతా 500 మీటర్ల లోపే కట్టాలి. సో చదరపు అడుగులు మీటర్లు ఇవన్నీ చెప్తుర్రు. ఇక గతంలో ఏమో ప్రభుత్వం ఏం చెప్పింది మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోమని చెప్తా ఉన్నది. సో ఇప్పటికైనా సరే మొదటి విడతలో అయితే అవకతవకలు అయితే జరిగిన ఎట్లా వస్తుందనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకే ఇల్లు ఇచ్చిండు ఆయనకే ఇసుకిస్తాడు అనే కాడికి వస్తుంది. ఆయనకే ఇస్తానం అనే కాడికి వస్తుంది. కాబట్టి రెండో విడత అయినా సరే ఇలాంటి వాటికి అసలు తావివ్వకుండా ఎందుకంటే అధికారులు మాటలు వింటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల మాటలు ప్రజాప్రతినిధుల మాటలు వింటా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు కదా అధికారులు మాత్రానికి మాట వింటే ప్రజాప్రతినిధులది మీ ఇట్లా నడవదని చెప్పేసి క్లియర్ గా చెప్పేసేసిండు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎవరెవరైతే లబ్ధిదారులు రాలేదో మేము రెండో విడత ఇస్తాం ప్రతి సోమవారం ఫటాఫటా మొదటి విడతకు డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇసుక అయితే ఫ్రీగా ఇవ్వాలని చెప్పిర్రు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏదైతే ఉందో అది లబ్ధిదారుడే పెట్టుకోవాలనేది కూడా కొంత నడుస్తున్నటువంటి చర్చ. ఇక
సెకండ్ విడత ఏదైతే ఉందో అక్కడైనా సరే లబ్ధిదారులను గుర్తించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం కోరుతా ఉన్నాం.